శివంగి వరలక్ష్మి శరత్ కుమార్ ఆనంది నటించిన ఈ మూవీని వన్ విమన్ షో అని చెప్పొచ్చు. పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి నటిస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సత్యభామగా ఆనంది నటించింది. ఇది లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ డ్రామా. మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉన్న స్క్రీన్ మీద మాత్రం ఇద్దరే కనిపిస్తారు. ఒకరు పోలీస్ ఆఫీసర్ అయితే మరొకరు సత్యభామ. మూవీ స్టోరీ చాలా సింపుల్ గా రియల్ స్టోరీలా ఉంటుంది. చాలా మంది ఆడవాళ్లకు రోజు ఎదురయ్యే సమస్యనే ఈ మూవీలో చాలా బ్రిలియంట్ గా చూపించారు. కొంతమంది జాబ్ చేసే అమ్మాయిలు ఎన్ని విధాలుగా హరాస్మెంట్ ని ఎదుర్కొంటారో చాలా మూవీస్ లో చూపించిన ఈ మూవీలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆడవాళ్లలో రెండు రకాలు ఉంటారు. మొదటి రకం వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడమో లేక ఎదుటి వారికి లొంగిపోవడమో చేస్తే, రెండో రకం వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ మూవీలో సత్యభామ క్యారెక్టర్ ఆ రెండో రకం. మూవీ ఒక మర్డర్ కేసుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ మర్డర్ ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందో చూపించే సీన్స్ లో సత్యభామ బాలకృష్ణ మేనరిజం స్టైల్లో చాలా పవర్ఫుల్ గా నటించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ అని అనవసరమైన యాక్షన్ ఎపిసోడ్స్ లేకుండా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ మూవీ స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరితో ఫోన్ లోనే మాట్లాడడం, కొంచెం టీవీ సీరియల్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. అస్తమాటు అత్త కోడల మధ్య గొడవలు, ఆఫీస్ మేనేజర్ సెక్సువల్ హెరాస్మెంట్స్, కొంచెం లాగ్ అయిన ఫీల్ కలుగుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ పవర్ఫుల్ గా ఉన్న మూవీలో ఆమె క్యారెక్టర్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఇక సత్యభామ క్యారెక్టర్ చేసిన ఆనంది యాక్టింగ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మూవీ మొత్తం ఒకే ఇంట్లో ఒకరిద్దరితో ఉన్న చాలా మంది యాక్టర్స్ ఉన్న ఫీల్ వచ్చేలా తీశారు. మూవీలో సాంగ్స్, ఫైట్స్ ఏమీ లేకుండా స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఫ్యామిలీ డ్రామా మూవీస్ ని ఇష్టపడేవారు కొంచెం రిలాక్స్ గా చూస్తే ఈ మూవీ నచ్చుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.